వెల్కమ్ టు మై ఛానల్. టుడే మెయిన్స్కి సంబంధించిన పజిల్ చూద్దాం. ఓకే, క్వశ్చన్ రెడీ చేద్దాం. మనకి ఏమి ఇచ్చిందంటే 8 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ వన్ అబోవ్ ది అదర్ ఇన్ స్టాక్. ఈచ్ బాక్స్ కంటైన్ డిఫరెంట్ ఫ్లవర్స్: లిల్లీ, జాస్మిన్, డఫాడిల్, రోజ్, మ్యారీగోల్డ్, లోటస్, సన్ఫ్లవర్, డేజీ. ఓకే, మనకి 8 బాక్సెస్ ఇచ్చిండు, 8 ఫ్లవర్స్ ఇచ్చిండు, మనం అరేంజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు, దేర్ ఆర్ 2 బాక్సెస్ బిట్వీన్ పీ అండ్ సన్ఫ్లవర్. ద బాక్స్ విచ్ కంటైన్స్ సన్ఫ్లవర్ ఈజ్ ప్లేస్డ్ బిలో పీ. పీ కిందనే సన్ఫ్లవర్ ఉండాలంట. ఓకేనా. 2 బాక్సెస్ సన్ఫ్లవర్, పీ కింద సన్ఫ్లవర్. ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు, సన్ఫ్లవర్ 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ లిల్లీ అండ్ సన్ఫ్లవర్. లిల్లీ అండ్ సన్ఫ్లవర్కి 3 బాక్సెస్, అది పైన కావచ్చు కింద కావచ్చు. ఓకేనా. 3. పీకి సన్ఫ్లవర్కి ఏమో 2, కానీ పీ కిందనే సన్ఫ్లవర్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు మనకు, ద బాక్స్ ఆర్ ఈస్ ప్లేస్డ్ ఎబో పీ. పీ ఎబో ఆర్ బాక్స్ ఉండాలి. పీ ఎబో ఆర్. ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ద బాక్స్ ఎస్ ఈస్ బిలో బాక్స్ క్యూ బట్ నాట్ జస్ట్ బిలో. క్యూ బిలో ఎస్ ఉండాలి. ఓకేనా. క్యూ బిలో ఎస్ బట్ నాట్ ఇమీడియట్ బిలో. సో 1 అన్న 2 పర్సన్స్ అన్న ఉండాలి క్యూ కంటే కింద. క్యూకి ఎస్కి మధ్యలో నాట్ ఇమీడియట్ 1 అన్న ఉండాలి గ్యాప్. నెక్స్ట్ ఇంకేమన్నాడు, 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ యూ అండ్ లిల్లీ. యూకి లిల్లీకి 3 పర్సన్స్ ఉండాలి. ఓకే, యూకి లిల్లీకి 3 పర్సన్స్ ఉండాలి. యూకును లిల్లీకి, పైకి కింద యూ కూడా ఉండొచ్చు. 3 పర్సన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకా, ద బాక్స్ ఎస్ ఈజ్ జస్ట్ ఎబో ద జాస్మిన్. జాస్మిన్ ఎబో ఎస్ ఉండాలి. ఓకేనా. జాస్మిన్ ఇక్కడ మనకు క్యూ కిందనే ఎస్, అంటే 1 పర్సన్ అయినా కానీ ఎస్ కింద జాస్మిన్ ఉండాలి అంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమైనా పాయింట్స్ ఇచ్చిండ మనకు, 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ విచ్ ఈస్ బిలో ఆర్. ఆర్కి క్యూకి మధ్యలో 2 పర్సన్స్ ఆర్ బిలో క్యూ అంటున్నాడు. ఆర్ బిలో క్యూ 2 పర్సన్స్. నెక్స్ట్ ఇంకేమన్నా, నైదర్ బాక్స్ ఆర్ ద బాక్స్ విచ్ కంటైన్స్ లిల్లీ ఇన్ బాటమ్ ఆఫ్ 4 పొజిషన్స్. ఆర్ అండ్ లిల్లీ మనకు 8 బాక్సెస్ ఇచ్చిండు కదా, కింద 4 పొజిషన్స్లలో వీళ్ళు ఉండదు, ఆర్ అండ్ లిల్లీ. ఓకేనా. మనకు 8 ఇచ్చిండు కదా, ఈ కింద 4 పొజిషన్స్లలో మనకు ఆర్ అండ్ లిల్లీ ఉండద్దు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు మనకు, క్యూ డస్ నాట్ కంటైన్ డఫాడిల్ అండ్ డేజీ. ఓకేనా. క్యూ బాక్స్ టీ కంటైన్స్ మ్యారీగోల్డ్. మ్యారీగోల్డ్ కానీ లాస్ట్ ఉండద్దు, బాటమ్ ఉండద్దు ఇది. ఓకే. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాను, క్యూ డస్ నాట్ కంటైన్ డఫోడిల్ అండ్ డేజీ. క్యూ అనేవాడికి డఫోడిల్ అండ్ డేజీ ఉండద్దు, ఈయనకి ఇష్టం లేదు ఈ ఫ్లవర్. నెక్స్ట్ ఇంకేమన్నాడు, బాక్స్ ఆర్ ఈజ్ జస్ట్ ఎబో విచ్ కంటైన్స్ రోజ్. రోజ్ ఎబో ఆర్. రోజ్ ఇక్కడ ఉందనుకో, ఈ పైన ఆర్. ఓకేనా. రోజ్ ఎబో ఆర్.
జస్ట్ అబోవ్ ఇమీడియట్ ఉండాలి. ఓకే, రో సీడ్ ఉంటే పైన ఆర్ ఉండాలి. ఇంకేమన్నాడు, బాటమ్ మోస్ట్ బాక్స్ డస్ నాట్ కంటైన్ డఫాడిల్ అండ్ జాస్మిన్. బాటంలో మ్యారీగోల్డ్ ఉండద్దు, ఇంకేముండద్దు, ఏమి ఇచ్చిండు, డఫాడిల్ అండ్ జాస్మిన్. కింద జాస్మిన్, డఫాడిల్ అండ్ టీ మ్యారీగోల్డ్ ఉండొద్దు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, నాట్ మోర్ దాన్ 2 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ వి అండ్ డబ్ల్యూ విచ్ ఈజ్ బిలో వి. వి బిలో డబ్ల్యూ, బట్ 2 కంటే ఎక్కువ ఉండదు. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు, 0, 1, 2 ఉండొచ్చు, కానీ 2 కంటే ఎక్కువ ఉండదు. వి కిందనే డబ్ల్యూ ఉండాలి. ఓకేనా. మనకు ఫస్ట్ ఇందులో మనకు ఏం పాయింట్ తెలిసింది, ఫస్ట్ మనకు కింద బాటమ్ మనకు 8 boxes ఇచ్చిండు. అందులో లాస్ట్ 4 పొజిషన్స్లలో ఆర్ అండ్ లిల్లీ ఉండద్దు. ఓకేనా, ఆర్ అండ్ లిల్లీ ఉండద్దు. ఓకే, ఫస్ట్ మనం 8 boxes వేసుకుందాం, 4 పాసిబిలిటీస్ వేసుకుందాం. ఎందుకంటే లాస్ట్ 4లో లిల్లీ అండ్ ఆర్ ఉండద్దు. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. నేను 4 పాసిబిలిటీస్ ఎందుకు వేస్తున్నానంటే, మనకు లిల్లీ అండ్ ఆర్ అనేవాడు లాస్ట్ 4లో ఉండద్దు అని అంటే, మనకు లిల్లీ ఎక్కడెక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది, 5th, 6th, 7th, 8th. అవునా, 5th, 6th, 7th, 8th. సో మనము ఇప్పుడు 1, 2, 3, 4 ఇక్కడ లిల్లీ ఉండద్దు, ఈ పైన ఛాన్స్ ఉంటుంది. సో 1 ఇక్కడ వేద్దాం, 5th పొజిషన్లో 1 ఇక్కడ వేద్దాం, ఇక్కడ 1, ఇక్కడ 1. ఓకేనా, మనకు ఇవి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, లిల్లీ అనేవాడు 4 పొజిషన్లు ఉండద్దు, కానీ 5th, 6th, 7th, 8th వచ్చే పొజిషన్ ఉంది, ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మనకు ఏమన్నాడు, లిల్లీ అండ్ యూకి 3 persons ఉండాలి అని అన్నాడు. లిల్లీ అండ్ యూకి. ఓకేనా, లిల్లీ అండ్ యూకి 3 persons. ఇక్కడ 1, 2, 3 పైన ఛాన్స్ లేదు. సో 1, 2, 3 ఇక్కడ యూ, ఇంకా 1, 2, 3 ఇక్కడ, ఇంకా 1, 2, 3 ఇక్కడ యూ, 1, 2, 3 ఇక్కడ యూ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు, లిల్లీ ఎక్కడుంది, లిల్లీకి సన్ఫ్లవర్కి 3 persons ఉండాలట. మనకు పైన ఉందా, ఛాన్స్ లేదు. 1, 2, 3. సో యూ అనే ప్లేస్లో మనకి ఎవరు వస్తున్నారు, సన్ఫ్లవర్ వస్తున్నారు. ఓకేనా, సన్ఫ్లవర్, సన్ఫ్లవర్, ఇక్కడ కూడా సన్ఫ్లవర్, ఇక్కడ కూడా సన్ఫ్లవర్. లిల్లీకి సన్ఫ్లవర్కి 3 persons, 1, 2, 3. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనకేమన్నాడు, లిల్లీకి ఇది అయిపోయింది. నెక్స్ట్ సన్ఫ్లవర్కి పీకి మధ్యలో 2 persons, మనకి కింద వచ్చే ఛాన్స్ లేదు. సో పైననే, సో 1, 2 పీ, 1, 2 పీకును సన్ఫ్లవర్కి 2 persons, ఇక్కడ కింద లేదు, 1, 2. ఓకేనా, ఇక్కడ కింద ఉంది, పైన ఉంది ఛాన్స్, కానీ మనకు ఏమన్నాడు, సన్ఫ్లవర్ పైననే పీ ఉండాలన్నాడు, కింద రావద్దని అన్నాడు. ఓకేనా, సన్ఫ్లవర్ పైననే పీ, ఇక్కడ చూడండి సన్ఫ్లవర్ పైననే పీ ఉన్నాడు, 1, 2. సో ఇక్కడ పీ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు, ఏమన్నాడు, రోస్ పైన ఆర్ ఉండాలి, ఆర్కి క్యూకి మధ్యలో 2 persons ఉండాలి, క్యూకి ఎస్కి మధ్యలో 1 అని ఉండాలి, దాని కింద జాస్మిన్ రావాలి అని అన్నాడు. ఓకేనా, ఈ పాసిబిలిటీ చూడాలి ఇప్పుడు.
మనం ఇక్కడ రోస్ అన్నాం అనుకో, ఇక్కడ రోస్ అంటే పైన ఆర్ వచ్చే ఛాన్స్ ఉన్నది. సో మనం ఇక్కడ రోస్ అని అనుకుంటే ఇక్కడ ఆర్ ఉంటుంది. దీనికి మధ్యలో ఆర్కి క్యూకి మధ్యలో 2%, క్యూకి ఎస్కి మధ్యలో 19 ఉండాలి. ఇక్కడ మనం ఎస్ అన్నాం అనుకో, ఈ కింద జాస్మిన్ వస్తుంది. ఓకేనా? ఓకే, మనము ఇది చూసినట్లయితే ఇక్కడ మనకు ఓకే, మనకి ఇక్కడ రోస్ పైన ఆర్ ఉంది, ఆర్కి క్యూకి మధ్యలో 2% ఉండాలి. మనం ఇక్కడ రోస్ అన్నాం అనుకో, ఇక్కడ ఆర్ వస్తుంది. ఇక్కడ పైన రోస్ అనుకుంటే పైన ఆర్ ఛాన్స్ లేదు. ఇక్కడ రోస్ అన్నాం అనుకో, ఇక్కడ పైన ఆర్, కానీ ఆర్కి క్యూకి మధ్యలో 2%, కానీ పీ ఫిల్ అయిపోయింది. సో మనకి ఇది ఒకటే ఛాన్స్. ఇక్కడ రోస్ అనుకుంటే ఇక్కడ ఆర్కి క్యూకి మధ్యలో 2%, క్యూకి ఎస్కి మధ్యలో 1 అయినా ఉండాలి, నాట్ ఇమీడియట్ ఎస్. సో ఇక్కడ మనం ఎస్ అన్నాం అనుకో, కింద జాస్మిన్ వస్తుంది. ఇక్కడ ఎస్ అనుకుంటే ఆల్రెడీ సన్ఫ్లవర్ ఫిల్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఎస్ అనుకుందాం, ఇక్కడ మనకు జాస్మిన్ వస్తుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇందులో చూసినట్లయితే ఇక్కడ రోస్ అనుకుంటే ఇక్కడ ఆర్ వస్తుంది, కానీ ఇక్కడ ఆల్రెడీ క్యూ అని అంటే పీ ఫిల్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ రోస్ అనుకుంటే ఇక్కడ పైన లేదు, ఇక్కడ రోస్ అనుకుంటే ఏమో ఆర్కి క్యూకి మధ్యలో 2% ఉన్నారు, ఇక్కడ పీ ఫిల్ అయిపోయింది. ఇక్కడ రోస్ అన్నాం అనుకో, ఇక్కడ ఆర్ వస్తుంది, ఆర్కి క్యూకి మధ్యలో 2%, క్యూకి కింద ఎస్ ఉండాలి, ఎస్ కింద జాస్మిన్ ఉంటుంది. సో ఛాన్స్ ఉందా మనకు? చూద్దాం. ఇక్కడ రోస్ అన్నాం అనుకో, ఇక్కడ ఆర్కి క్యూకి మధ్యలో ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ రోస్ అన్నాం అనుకో, ఇక్కడ ఆర్కి క్యూకి మధ్యలో 2%, క్యూ కింద ఎస్ కింద జాస్మిన్ రావాలి, కానీ ఆల్రెడీ ఛాన్స్ ఉందా మన కింద? లేదు. సో ఈ పాసిబిలిటీ రాంగ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రోస్ అనుకుంటే పైన లేదు, మనకి ఇంకెక్కడ ఉంది? ఇక్కడ రోస్, ఇక్కడ ఒకవేళ అనుకున్నా ఇక్కడ ఆర్, ఇక కింద అసలు ప్లేస్ ఉండదు. ఆర్ కింద క్యూ రావాలి, క్యూ కింద ఎస్ రావాలి, ఎస్ కింద జాస్మిన్ రావాలి. ఓకేనా? సో మనకి ఇది ఒకటే ఛాన్స్. ఇక్కడ రోస్ అన్నాం అనుకో, ఇక్కడ ఆర్కి క్యూకి మధ్యలో 2%, క్యూకి ఎస్కి మధ్యలో 19 ఉండాలి, ఇక్కడ ఎస్, ఇక్కడ జాస్మిన్, కానీ ఇక్కడ మనకు లాస్ట్ బాటంలో జాస్మిన్ ఉండొద్దు అన్నాడు, కానీ మనకు బాటంలో జాస్మిన్ వచ్చింది. సో రాంగ్. ఓకేనా? ఈ 2 పాసిబిలిటీస్ రాంగ్ అయినాయి. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ రోస్ అన్నాం అనుకో, ఇక్కడ ఆర్ రావాలి, కానీ ఫిల్ అయిపోయింది. సో ఇక్కడ రోస్, ఇక్కడ ఆర్కి క్యూకి మధ్యలో 2%, క్యూకి ఎస్కి మధ్యలో 19 ఉండాలి. ఓకేనా? ఒకవేళ మనం ఎస్ ఇక్కడ అన్నాం అనుకో, జాస్మిన్ వస్తుంది. ఇక్కడ మనం ఎస్ అన్నాం అనుకో, కింద జాస్మిన్ వస్తుంది. కాకపోతే మనకు బాటంలో జాస్మిన్ ఉండొద్దు అన్నాడు కాబట్టి, సో మనం ఇక్కడ వేసుకోకుండా ఇక్కడ ఎస్ పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ మనకు జాస్మిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు? టీ అనేవాడు మ్యారీగోల్డ్, బట్ బాటం కాదన్నాడు. సో ఇక్కడ వేసుకోకుండా మనం ఇక్కడ వేసుకుందాం, బాటంలో ఉండద్దు అన్నాడు కదా. సో టీ మ్యారీగోల్డ్ ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ ఉంది మనకు ఛాన్స్. ఈ కింద మొత్తం ఫిల్ అయిపోయినాయి కదా, ఇది ఒకటే ఛాన్స్ ఉంది, టీ మ్యారీగోల్డ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నాడు? వి కిందనే డబ్ల్యూ ఉండాలి, కానీ 0, 1, 2 దానికంటే ఎక్కువ మధ్యలో గ్యాప్ ఉండద్దు. వి కింద డబ్ల్యూ. సో మనకి ఎక్కడెక్కడ మిగిలింది? ఈ 2 ఉంది, వి కింద డబ్ల్యూ వాడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు మధ్యలో? 1, 2, 3, 4. సో 4 మెంబర్స్ వచ్చారు. సో ఈ పాసిబిలిటీ కూడా రాంగ్. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 2A ఖాళీ ఉన్నాయి, వి కింద డబ్ల్యూ వేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు క్యూ అనేవాడు డఫాడీల్ కాదు, డేజీ కాదు. ఓకేనా? క్యూ అనేవాడు డఫాడీల్ కాదు, డేజీ కాదు. ఇంకెక్కడ ఛాన్స్ ఉంటుంది మనకు? ఇక్కడ కూడా క్యూ అనేవాడు డఫాడీల్ కాదు, ఇక్కడ బాటంలో కూడా డఫాడీల్ కాదు, ఇక్కడ డఫాడీల్ కాదు, ఇక్కడ డఫాడీల్ కాదు. ఈ 2 ప్లేస్లో మనకు కాదంటే మనకి ఇంకెక్కడ ఉంది? ఇక్కడ ఒకటే ప్లేస్ ఉంది.
సో ఈ ప్లేస్లో మనకు డఫాడిల్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా క్యూ అనేవాడు డైజీ కాదు. ఇక్కడ డైజీ కాదంటే మనకి ఇంకొకటి ఎడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకు డైజీ. ఓకేనా. ఇంకా మనకు మిగిలిన ఫ్లవర్ ఏమిటి, మిగిలిన ఫ్లవర్ ఏమి ఇచ్చిండు మనకు, లిల్లీ వచ్చిన లిల్లీ, జాస్మిన్, డఫాడిల్, రోజ్, మ్యారీగోల్డ్, లోటస్, సన్ఫ్లవర్, డైజీ. సో లోటస్ రాలే, సో లోటస్ ఇక్కడ. ఓకేనా. ఇలా వచ్చినాయి. సో మనకి ఇలాంటి పజిల్ ఇచ్చినప్పుడు సర్టెన్ పాయింట్ చూసుకోవాలి. మనకు సర్టెన్ పాయింట్ ఇక్కడ ఏముంది, బాటమ్ 4లో లిల్లీ అండ్ ఆర్ ఉండద్దు అన్నాడు కాబట్టి ఫస్ట్ లిల్లీ 5th 6th 7th 8th పొజిషన్లో వేసుకొని ఈ ఇచ్చిన పాజిబిలిటీని ఇందులో ఫిల్ చేస్తే మనకి ఈ పాజిబిలిటీ అనేది రైట్ వచ్చింది. ఓకేనా. ఇది రైట్ వచ్చింది, ఈ 3 రాంగ్ అయినాయి. ఓకేనా. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ కంటైన్స్ లిల్లీ. లిల్లీ ఏ బాక్స్లో ఉన్నాడు, లిల్లీ ఏ బాక్స్, ఆర్ బాక్స్. సో మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమన్నాడు, హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. ఆర్ అండ్ ఎస్కి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ జస్ట్ ఎబో ద లోటస్. లోటస్ ఎబో ఎవరు ఉన్నారు, జస్ట్ ఎబో అంటే ఇమ్మీడియట్. లోటస్ ఎబో ఎవరు ఉన్నారు, లోటస్ ఎబో ఎవరు ఉన్నారు, టీ అనే బాక్స్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద బాటమ్ మోస్ట్ పొజిషన్. బాటమ్ మోస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, డబ్ల్యూ అండ్ డైజీ. మనకి ఏముంది ఇందులో, ద బాక్స్ విచ్ కంటైన్స్ డైజీ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ ఎబో క్యూ. ఎబో క్యూ ఎంతమంది ఉన్నారు, 1 2 3. అట్లనే కింద ఎంతమందికి బిలో ఉన్నారు అని అంటున్నారు. క్యూకి ఎబో 3, సో బిలో 3 దేనికి ఉన్నారు, 1 2 3 ఎవరికి ఉన్నారు, యూ అనే పర్సన్స్కి కింద 3 పర్సన్స్ ఉన్నారు యూ అనే బాక్స్కి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ 5 క్వశ్చన్స్. ఓకే, ఇది మెయిన్స్కి సంబంధించిన పజిల్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.